గుడ్ ఈవినింగ్ అందరికీ. మళ్ళీ పేర్లు అందరి పేర్లు చెప్పి మళ్ళీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఫస్ట్ గురుదేవో బావ, ఫస్ట్ మీ ముగ్గురికి మేడం. నెక్స్ట్ మెయిన్ ఆర్గనైజర్స్ ప్రకాష్ గారు అండ్ మేడం లలిత్ గారు. లలిత్ గారు ఎక్కడున్నారు? మేము ఎప్పుడూ చూడలేదు. ఉన్నారా మేడం? లలిత్ గారు నమస్తే మేడం. ఆల్ ఆఫ్ యూ ఇందాక తప్పట్లో ప్రకాష్ గారిని కొట్టించారు. వెళ్ళిన యాక్సెప్ట్ మేడం గారు గట్టి కొట్టాలి అందరూ. యు ఆల్ నో బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఉమెన్ బిహైండ్. ఇప్పటికే వెనకాల వెళ్తున్నారు ఆవిడ. నేను డాక్టర్ కృష్ణారావు అండి, ప్లాస్టిక్ సర్జన్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ అండి. నాకు పరిచయం ఎలాగంటే కనకరత్నమాల గారు మేడం గారు నాకు 25 years 30 years నుంచి తెలుసు. చాలా సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తారు. చాలా ప్లాట్ఫామ్స్లో రకరకాల స్ట్రాటజీ ఆఫ్ పీపుల్కి పొలిటికల్గా కానీ ఎన్జిఓస్ తరఫున కానీ పర్సనల్గా కానీ ఆస్తులు అమ్ముకుని కూడా చేస్తారు వాడు సర్వీస్. అది వేరే సంగతి. అగో అందుకే పాప మా హస్బెండ్ గారు చూడండి ఎలా అయిపోయారు. నాకు కూర్చున్నారు ఒకరు స్టేజ్ మీద రాకుండా. మళ్ళీ ఇక్కడ ఇప్పించేస్తారేమోనని. సో నెక్స్ట్ సీనియర్ రామకృష్ణరావు గారు ప్రణామం అండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ది ఈవినింగ్. పాపలో మీ అందరికీ మా స్టేజ్ మీద మా అందరి తరఫున ఆడియన్స్ తరఫున బిగ్ బిగ్ తప్పట్లు పడండి. అందరికి వెళ్ళాలి. పాప వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేసి కష్టపడి ఏదో చిన్ని సినిమా పాటలకి డ్యాన్స్ వేయడం మన స్కూల్లో ఫంక్షన్లో కూడా అంతా వేస్ట్ అయిపోయింది. దే ఆర్ నాట్ ప్రమోటింగ్ ద ఒరిజినల్ టాలెంట్స్. ఒరిజినల్ స్క్రిప్ట్ రాయడము, సోషల్గా ఉండే బర్నింగ్ ప్రాబ్లమ్స్కి సరిపడే స్టేజ్ చేయట్లా టీచర్స్ ఎక్కువ మంది. ఓన్లీ పాట వేయడం, దానికి డ్యాన్స్ వేయడం, తప్పట్లు కొట్టడం. But they're not correct, babies. You all know, you all take your wonderful initiative from you, taking our culture, because మన దేశ కల్చర్ ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్, యూరోప్ ఇవన్నీ వేస్ట్, చైనా వాళ్ళందరికన్నా మన ముందు ఎప్పుడో ఎవరు లేదు, ప్రపంచంలో ఎవరు లేనప్పుడు మన ఇండియా ఉంది. వీఆర్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్స్. మనకు ఆర్ట్, కల్చర్, ఎడ్యుకేషన్ పైన మనకి మామూలుగా విద్యుత్లాగా డబ్బులు డాలర్స్ కాదు, బంగారం కాయిన్లే మనకి. రాజుగారు సాటిస్ఫైడ్. నేను ప్రకాష్ గారిని పోడాననుకో, రాజుగారు అనుకోండి జేబులో తీసి బంగారం కానీ ఇచ్చేస్తారు కదా మనకి, దండలు. అది మన ఒరిజినల్ కల్చర్. బికాజ్ మన దేశం ఎంతోమంది బ్రిటిషర్స్, మొఘల్స్, రకరకాల యూనివర్స్లో మళ్ళీ మనం కూడా యూనిటీ లేక బికమ్ వీక్. వి వేర్ వీకర్. నౌ ప్రజెంట్లీ ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఆల్మోస్ట్ డెకేడ్ ఆర్ 1.5 decade మనం రివైవ్ అవుతున్నాం. Because of the international changes recently going on, at least we know what Indians are now. All good scientists, doctors, engineers, entrepreneurs, good arts, cultures, teachers, everybody should all remain in India now. Because ఎవరో ఒక దేశంలో ఎక్కడో దేశంలో ఒక మూర్ఖుడు ఉంటే అది మిగిలిన దేశాలు ఒకసారి అడ్వాంటేజ్ అవుతుంది. దట్స్ వాట్ నౌ వీ హావ్ టు క్యాపిటలైజ్. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, బేబీస్, మన ఇండియాకి ఎంతోమంది ఇన్వైట్ చేసినా కూడా మన కల్చర్స్, ఆర్ట్ ఎక్కడికి పోలేదు. చాలా దేశాలు రిలీజియన్సే మారిపోయాయి. బికాజ్ మన గురువులు అలాంటి వాడు. దేర్ ఆల్ గురుస్, దే ట్రాన్స్మిటెడ్ నాలెడ్జ్ బై దేర్ టంగ్. బికాజ్ బై రిటర్న్లోనూ మన స్క్రిప్ట్స్లోనూ ఉంటే వాళ్ళు ఇన్వైటర్స్ డిస్ట్రాయ్ చేసేవారు. బికాజ్ అవర్ గురుస్ ట్రాన్స్ఫర్ ద నాలెడ్జ్ బై దేర్ టంగ్. బ్రిటిషర్స్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ టు దెమ్. నలంద యూనివర్సిటీ ఉంది, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ బెస్ట్ యూనివర్సిటీ, షోయింగ్ సో మనీ మన మొత్తం నాలెడ్జ్, కల్చర్, ఎన్నో గ్రంథాలు ఉంది. అవన్నీ డిస్ట్రాయ్ చేశారు అది. బట్ స్టిల్ వీఆర్ ఏబుల్ టు రియల్ అవర్ ఓన్ కల్చర్, ఇంటిగ్రిటీ అండ్ ఓన్ క్యారెక్టర్ బికాస్ ఆఫ్ అవర్ గురూస్. యూ హ్యావ్ టు అప్రిషియేట్. సో లైక్ దట్ యూ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద ఆర్ట్ విచ్ ఈస్ నాట్ రిటన్ ఇన్ ద బుక్, విచ్ కెనాట్ బి ఇమిటేటెడ్, which cannot be copied or it cannot be pasted. So we bow our head to you. We bless you and wish you continue the same journey, maintaining our nation's pride, culture and uniqueness. So కనకరత్నమాల గారి ద్వారా నేను వచ్చానండి. వాళ్ళు చెప్పారు ప్రకాష్ గారికి. సో అది వాట్. సో అందుకని ప్రకాష్ గారు ఏంటి మా ఇంకొక ఆయన అండి, సార్ ఎంతో పాలకొల్లో చేస్తారు, ట్రస్ట్ పెట్టి సెల్ఫ్ సర్వీస్, బాగా సెల్ఫ్లెస్ సోషల్ సర్వీస్ చేస్తారు బాగా ఎక్కువగా. నమస్కారం సార్. ఎనీథింగ్ మోర్ నాకు తెలిసి అంటాడాను. బట్ మై సిన్సియర్ విషెస్ టు ఆల్ ద యంగ్ కిడ్స్, మీరు మామూలుగా ఎంతో టాలెంట్
టాలెంట్ ఉన్నవాళ్ళు, ఇది ఎవరికి ఉండదు. సరస్వతి కటాక్షం ఉంటేనే ఈ ఆర్ట్ వస్తుంది, లేకపోతే ఎన్ని మిమిక్రీ చేసినా ఎన్ని షోలు చేసినా రాదు. సో కంటిన్యూ ఆర్ట్, గాడ్ గివెన్ ఆర్ట్, డెవలప్ ఇట్, ఇట్ బికమ్ ఏ హాబీ ఆఫ్ యూ అండ్ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. ఓకేనా? థ్యాంక్ యూ ప్రకాష్ గారు. ధన్యవాదాలు సార్ మీ అమూల్యమైన సందేశానికి.